అందరికీ నమస్కారం. మన సనాతన ధర్మంలో అతి గొప్ప దైవం, భక్తులకు సులభంగా లభ్యమయ్యే దైవం ఎవరు అంటే ఆ బోలా శంకరుడు పరమశివుడు. శివుడి గాథలు, ఆయన లీలలు, ఆయన రహస్యాలు అనేకం. వాటిలో చాలామందికి తెలియని అద్భుతమైన అంశాలను తెలుసుకోవడానికే ఈరోజు మన ప్రయాణం. ఈ వీడియోలో మనం ఎప్పుడూ వినని 20 శివుని అపురూపమైన విశేషాల గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక కథ అనేది మీకు ముందుగానే చేరుతుంది. ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదామా? నీలకంఠుడు విషం తాగిన రహస్యం గురించి ముందుగా తెలుసుకుందాం. సముద్ర మదన సమయంలో హాలహల అనే ఘోర విషం బయలుదేరింది. దాన్ని ఎవరూ తాగలేకపోయారు. అప్పుడు శివుడు భక్తుల కోసం దాన్ని తాగాడు. పార్వతీదేవి ఆయన గొంతు వద్ద నొక్కి విషం కిందకి పోనివ్వలేదు. అందువల్ల ఆయన గొంతు నీలం రంగులోనికి మారింది. ఇది శివుని లోకాల రక్షకుడు అనే స్వభావాన్ని తెలియచేస్తుంది. తదుపరి శివతత్వంలోకి వెళ్దాము. రెండవది వచ్చేసరికి అర్ధనారీశ్వర రూపము. అర్ధనారీశ్వరుడి రూపంలో శివుడు పార్వతి ఒక్కటే అవుతారు. శరీరం ఒక భాగం శివుడు, మరొక భాగం పార్వతి. ఇది స్త్రీ పురుష శక్తుల ఏకత్వాన్ని సూచిస్తుంది. ఆది అంతం లేనివాడు. విష్ణువు బ్రహ్మ జన్మ కథలు ఉన్నా శివుడికి జననం మరణం లేవు. ఆయనను ఆ జన్మ అనంతుడు అని అంటారు. అంటే ఆయనే ఆదియోగి, ఆదిశక్తి. మూడో కన్ను రహస్యం ఏంటంటే శివుడి మూడో కన్ను తెరిస్తే అన్ని చెడు శక్తులు భస్మం అవుతాయి. ఇది కేవలం నాశనాన్ని కాకుండా అజ్ఞానాన్ని కాల్చే శక్తికి సంకేతం. మూడో కన్ను అంటే జ్ఞాన దృష్టి అని అర్థం. తదుపరి శివతత్వంలోని రహస్యంలోనికి వెళదాం. గంగానది స్వర్గం నుంచి భూమిపైకి పతనం అవుతున్నప్పుడు ఆ ఉగ్రశక్తి భూమిని నాశనం చేస్తుందని భయమేసింది. అప్పుడే శివుడు తన జటలో గంగను పట్టుకొని మెల్లగా భూమిపైకి విడిచాడు. ఇది ఆయన సమతుల్యత శక్తిని చూపిస్తుంది. తరువాతి శివతత్వంలోని రహస్యం శివుని తాండవ నృత్యం విశ్వ సృష్టి స్థితి లయలకు సంకేతం. ఈ నృత్యం కేవలం కళ కాదు, విశ్వంలోని రాగ లయల ప్రతిబింబం. త్రిశూలం రహస్యం ఏమిటంటే శివుడు పట్టుకున్న త్రిశూలం 3 విషయాలను సూచిస్తుంది. కాలం అనగా భూత వర్తమాన భవిష్యత్తుని, 3 గుణాలు సత్వ రజస్సు తమస్సు, సృష్టి స్థితి లయం. దీనితో శివుడు సమస్తాన్ని నియంత్రించేవాడని తెలుస్తుంది. తలపై చంద్రుడు. శివుని జటలోని అర్ధచంద్రుడు కాలచక్రానికి సంకేతం. కాలాన్ని ధరించేవాడు శివుడు, కానీ కాలానికి అతీతుడు ఆయనే. తర్వాతి రహస్యం వచ్చి విభూతి ధరించడం. శివుడు శరీరం అంతా బూడిద రాసుకుంటాడు. ఇది చివరికి అన్నీ భస్మమే అవుతాయని గుర్తు చేస్తుంది. అదే సమయంలో భక్తులకు విరక్తి మరియు పవిత్రత పాఠం చెబుతుంది. భూతనాథుడు శివుడు కేవలం దేవతలకే కాదు, ప్రేతాత్మలు, పిశాచులు, రాక్షసులు అందరినీ అంగీకరించి వారికి ప్రభువుగా ఉంటాడు. అందుకే ఆయనను భూతనాథుడు అని అంటాడు. ఇది ఆయన సమానత్వంని చూపిస్తుంది. కైలాసవాసి హృదయ కైలాసం. శివుడు భౌతికంగా కైలాస పర్వతంపై నివసిస్తున్నాడని విశ్వాసం ఉంది. కానీ శాస్త్రాలు చెబుతున్నది నిజమైన కైలాసం మన హృదయంలోని ఆత్మజ్ఞాన శిఖరం మాత్రమే అని. తరువాత దక్షిణామూర్తి అనగా ఆది గురువు. శివుడు దక్షిణామూర్తి రూపంలో మౌనముగా కూర్చొని ఋషులను జ్ఞానం ప్రసాదిస్తాడు. మాటలు లేకుండానే ఆయన ఇచ్చిన బోధన ఆధ్యాత్మిక చరిత్రలో అతి గొప్పది. తరువాత అఘోర రూపం. శివుడి అఘోర రూపం ఉగ్రంగా కనిపిస్తుంది, కానీ అది చెడు శక్తులను నాశనం చేసి భక్తులను రక్షించే శక్తి. భయంకరంగా కనిపించిన అది కరుణామూర్తియే. తరువాత వైద్యనాథుడు అనగా వైద్యుని రూపం. శివుడి ఒక రూపం వైద్యనాథుడు. ఆయనను పూజించిన భక్తులు వ్యాధుల నుంచి విముక్తి పొందుతారని నమ్మకం. తరువాత శివుడు అరణ్యప్రియుడు కూడాను. శివుడికి వైభవం సింహాసనం అవసరం లేదు. ఆయనకు ఇష్టం పర్వతం, అరణ్యం, సమాధి స్థలాలు. ఇది ఆయన విరక్త జీవనాన్ని తెలియచేస్తుంది. తరువాత కాళహస్తేశ్వరుడు అనగా వాయులింగము. మనందరికీ తెలిసే ఉంటుంది, శివుడు ప్రకృతి తత్వాలపై అధికారం కలవాడు. కాళహస్తి క్షేత్రంలో ఆయన వాయులింగేశ్వరుడిగా ప్రసిద్ధి. అక్కడ లింగం ముందు దీపం ఎల్లప్పుడూ కదులుతూనే ఉంటుంది. తరువాత సర్పాలకు ఆభరణాలుగా ధరించడం. సర్పాలను ఆభరణాలుగా ధరించడం ద్వారా భయం,
విషం మరణంపై తన నియంత్రణను చూపించాడు మన శివుడు. తరువాత నంది ఆధ్యాత్మిక సంకేతం. శివుని వాహనం నంది కేవలం ఎద్దు కాదు, అది ధర్మానికి ప్రతీక. నంది ఎల్లప్పుడూ శివుడి వైపు మాత్రమే చూసి ఉంటుంది. ఇది మనసు ఎల్లప్పుడూ ఆత్మ వైపు ఉండాలనే సూచిస్తుంది. తర్వాత ఓంకార స్వరూపుడు. శివుడు స్వయంగా ఓంకారం. విశ్వంలోని ప్రతినాదం ప్రతి శబ్దం ఆయన నుంచే ఉద్భవిస్తుంది. అందుకే జపం ఓం నమః శివాయతో ప్రారంభమవుతుంది. తరువాత శివుడు కారుణ్యమూర్తి. శివుడు భయంకర రూపంలో కనిపించిన భక్తుల కోసం ఎల్లప్పుడూ కరుణతో నిండి ఉంటాడు. ఒక చిన్న బిల్వదళం లేదా ఒక చుక్క నీరు సమర్పించిన ఆయన ప్రసన్నమవుతాడు. విన్నారుగా, ఇవే శివుడి యొక్క అద్భుతమైన తెలియని పురాణ విశేషాలు. ఇలా ఆయనను తెలుసుకోవడం ద్వారా మన భక్తి, ఆధ్యాత్మికం, జ్ఞానం మరింత లోతుగా పెరుగుతుంది. ఇలా మనం శివుని గురించి తెలియని ఎన్నో అద్భుతమైన విశేషాలను తెలుసుకున్నాము. శివుడు కేవలం ఒక దేవుడు మాత్రమే కాదు, ప్రపంచ సృష్టి స్థితి లయానికి మూల కారణం. అందుకే ఆయనను మహాదేవుడు, భోలే శంకర్, నీలకంఠుడు అని ఆరాధిస్తారు. శివుని గురించి తెలుసుకోవడం అంటే తత్వాన్ని, ఆధ్యాత్మికతను, భక్తిని అర్థం చేసుకోవడం. అయితే శివుని గురించి కొన్ని అరుదైన పురాణ విశేషాలని కూడా మీకు ఈ వీడియోలోనే చెప్తాను. శివుని జన్మరహస్యం. ఆయన పుట్టుక, మరణం లేవు, స్వయంభు. శివుడు త్రిలోచనుడు, మూడవ నేత్రం, జ్ఞానం, సత్యం, నాశనం అనే 3 శక్తుల ప్రతీక. నీలకంఠుడు హాలాహల విషాన్ని గొంతులో ఉంచుకున్నందుకు ఆ పేరు వచ్చింది. శ్మశానవాసి, జీవితం మరణం రెండూ సమానమని సూచిస్తూ శ్మశానంలోనే నివసిస్తాడు. గంగాధరుడు గంగాదేవిని జటలో ధరించి భూమిని రక్షించాడు. అర్ధనారీశ్వరుడు శివశక్తుల అవిభాజ్యతను తెలియచేసే రూపం. భిక్షాటనమూర్తి బ్రహ్మ అహంకారాన్ని తగ్గించేందుకు భిక్షాటన వ్రతం చేశాడు. నటరాజుడు తాండవ నృత్యం ద్వారా సృష్టి స్థితి లయలను నియంత్రిస్తాడు. చంద్రశేఖరుడు చంద్రుణ్ణి జటలో ధరించి కాలచక్రాన్ని నియంత్రించాడు. కైలాసవాసి అయిన భక్తుడు ఎక్కడ పిలిచినా అక్కడే ప్రత్యక్షమవుతాడు. కాలభైరవుడు కాలాన్ని అధిగమించిన రూపం. బిల్వప్రియుడు బిల్వదళ సమర్పణతో శివుడు చాలా సంతోషిస్తాడు. విలక్షణ ఆభరణాలు, పాములు, బూడిద, పులి చర్మం ఆయనకు ఆభరణాలు. పశుపతినాథుడు అన్ని జీవరాశుల యజమాని. యోగాధ్యాయుడు యోగశాస్త్రానికి ఆది గురువు. వీణాదారుడు సంగీతానికి కూడా గురువుగా గుర్తింపబడ్డాడు. మహాకాళేశ్వరుడు ఉజ్జయినిలో కాలాన్ని అధిగమించిన రూపంగా పూజించబడుతున్నాడు. ఓంకార స్వరూపుడు. ఓం శబ్దమే శివుని స్వరూపం. రుద్రుడు కోపంలో సృష్టిని నాశనం చేసే శక్తి. శాంతస్వరూపుడు కరుణ, శాంతి, సౌమ్యతతో భక్తులను రక్షించేవాడు. శంభు అనగా శుభాన్ని ప్రసాదించేవాడు. విన్నారు కదా మిత్రులారా, ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే వచ్చే బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక కథ కానీ పౌరాణిక కథ కానీ మీ వరకు అందుతుంది. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విశేషాలను తెలుసుకోవాలంటే మా ఛానల్ను అనుసరించండి. తరువాతి వీడియోలో మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.